చిన్నపిల్లల్లో ఇలా అలర్జీ ఆస్తమా అని కనుక మనం తొలి దశలోనే గుర్తించినప్పుడు అలర్జీ ఆస్తమాకి ఎవరైతే కరెక్ట్ వైద్యం అందించగలుగుతారో ఆ డాక్టర్ని సంప్రదించండి. అంటే చాలామంది ఏంటంటే అలర్జీ ఆస్తమా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు తల్లిదండ్రులు. చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల అలర్జీ ఆస్తమా తగ్గదు. అంటే ఎంతకీ తగ్గని జలుబు, చీటికి మాటికి వచ్చేటటువంటి కోల్డ్, తల్లికో తండ్రికో అలర్జీ ఆస్తమా ఉన్నట్లయితే చిన్నపిల్లల నుంచే మనం యాంటీ అలర్జీ మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. చిన్నపిల్లలు 3వ నెల నుంచే ఇన్హేలర్స్ వాడొచ్చు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత నేసల్ స్ప్రేస్ వాడొచ్చు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అంటే కరెక్ట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఈ చిన్నపిల్లలు అలర్జీ ఆస్మా గనక మనం తీసుకున్నట్లయితే చీటికి మాటికి వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అవ్వదు, తర్వాత హ్యాపీగా నిద్రపోతారు, మాటి మాటికి హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు, దాని తర్వాత మిడ్ నైట్ లేచి ఏడవటాలు అలాంటివి ఉండవు. ఇలాంటి చీటికి మాటికి జలుబు చేస్తుంది, దానికి తగ్గ వైద్యం తీసుకోవట్లేదు అంటే మీరు మాటి మాటికి యాంటీబయాటిక్ వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలర్జీనా ఆస్తమానా అనేది గమనించి దానికి తగ్గ వైద్యాన్ని కనుక మనం తొలి దశలో అందిస్తే పిల్లల జీవితాలు ఎంతో హ్యాపీగా ఉంటాయి.